హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు మీకు సింపుల్ వేలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసేయచ్చు అనమాట. ఏంటంటే 1 కేజీన్నర ఫిష్ తీసుకున్నా. వాటర్లో కొంచెం రా సాల్ట్ వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని ఒక 2-3 టైమ్స్ కడిగి వాటర్ అనేది పక్కకు పారేసేయాలి. ఫిష్ని తీసుకొని పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, అంటే ఒక హాఫ్ టీ స్పూన్స్ తీసుకొని కలిపి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని దాన్ని పౌడర్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజ్ టమాటోస్, కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పట్టేటప్పుడు కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద పాటి గిన్నె, అంటే ఫిష్ ఫ్రైకి కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుందన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద కడాయి కానీ గిన్నె కానీ తీసుకోండి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. దాని తర్వాత ఏదైతే పేస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 మినిట్స్ అది బాగా మగ్గిపోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఆ కారం కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఆ స్టేజ్లోనే మినిట్స్ ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు గుజ్జు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఆ చింతపండు రసం అనేది ఒక 2 or 3 మినిట్స్ బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే దాన్ని బాగా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మసిలిపోవాలన్నమాట. ఆ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఇందాక ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకవేళ మీకు కావాలనుకుంటే రుచికి సరిపడినట్టు కారం కూడా ఒకవేళ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. బాగా మసులుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ స్టేజ్లోనే ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. స్లోగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఏదైతే గిన్నెలో చుట్టూ ప్లేస్ మొత్తం సెటిల్ డౌన్ అయ్యేలాగా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని తీసేయడమే. చూడండి ఫిష్ ముక్క ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా దానికి ముక్కకు పడుతుంది. అండ్ చూడడానికి కూడా టేస్ట్ వైజ్గా కానీ సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.